హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము స్ప్రౌట్తో రెసిపీ అయితే తయారు చేయబోతున్నాము. స్ప్రౌట్స్ కోసం అయితే మేము పెసర్లు అయితే నానబెట్టుకున్నాము. వీటిని అయితే మేము ఒక నైట్ నానబెట్టి, ముందు రోజు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే ఇట్లా ఒక పొడి బట్టలో వేసి పెట్టుకున్నాము. ఈ రోజుకైతే ఇట్లా అయినాయి ఇవి మొలకలాగా. మేమైతే దీంట్లో ఓన్లీ పెసర్లే వేసుకున్నాము. కావాలంటే బొబ్బర్లు, శనగలు అలాంటివి పప్పులే ఏవైనా కలిపి ఇట్లా స్ప్రౌట్స్ లాగా చేసుకోవచ్చు. ఇవైతే చాలా హెల్దీ. వీటితో సింపుల్గా చేసేసుకోవచ్చు రెసిపీ. చాలా తక్కువ టైం పడుతుంది, క్విక్గా రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే మేము ఎట్లా తయారు చేస్తామో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పెసర్లు వేయించుకోవడానికైతే మేము కడాయి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడైతే పెసర్లు అయితే వేస్తున్నాము. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా హెల్ప్ఫుల్. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఎప్పుడు తీసుకున్నా ఇవైతే మంచిగా హెల్ప్ చేస్తాయి. డైట్ చేసే వాళ్ళకైనా ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా. వీటిని బ్రేక్ఫాస్ట్ స్నాక్స్లోకి కాకుండా లంచ్లో కూడా కర్రీ లాగా చేసుకొని చపాతీతో అయినా అన్నంతో కూడా పేర్ చేసుకొని తినొచ్చు. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేస్తున్నాము, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడైతే కొంచెం అల్లం అయితే వేసుకున్నాము, కొంచెం కారం హాఫ్ స్పూన్ అట్లా. ఇదైతే మేము సెమీ కుక్ చేస్తున్నాము, డీప్ ఫ్రై లాగా కాకుండా. ఇవి ఇట్లా ఫ్రై కాకుండా డైరెక్ట్ పచ్చిగానే తినేసేయచ్చు, కానీ డైటింగ్ కోసం బిగినర్స్ అయితే పచ్చిగా తినలేరు కదా, కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. సో అంతే అండి, చాలా సింపుల్. స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా క్విక్గా రెడీ అయిపోతాయి, టైం కూడా ఎక్కువ తీసుకోదు. చాలా హెల్తీ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.